ప్రజలకి ఏమి చేశామో చెప్పుకోలేక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక అతను ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ ఎలా నడుపుతారనే దానికి మన తిరుపతి లడ్డూని అంటే వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని దెబ్బతీసే విధంగా వారి యొక్క మాటలు కనబడుతున్నాయి. సెప్టెంబర్ 18వ తారీఖు నాడు ఏదైతే కూటమి పార్టీలతో కూర్చొని వాళ్ళ 100 రోజుల్లో చరిత్రలో 100 రోజుల పరిపాలన గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో అక్కడ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఆవేదపడిన రోజు ఆ రోజు. ఎందుకంటే నేను మొన్న చెప్పాను, గతం కూడా చెప్పాను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆరోపణలు కాదు చేయాల్సింది, నిజాలు తెలియచేసి ఆధారాలతో అక్కడ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉంది. అటువంటి దుస్థితి లేకుండా, అటువంటి పరిస్థితి కాకుండా చంద్రబాబు నాయుడు, కూటమిలో ఉన్న ఇతర పార్టీలు కూడా ఆరోపణల మీదే ప్రజల్ని, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల్ని గందరగోళంలో పడేసే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన కనబడుతుంది. వీళ్ళు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్ష పార్టీగా ఉన్నారా అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. అధికారంలో ఉంటే ఈ తప్పు ఎప్పుడు జరిగింది, ఈ తప్పు నిజంగా జరిగిందా జరగలేదా, జరిగితే దీనికి బాధ్యులు ఎవరు, దీని మీద చర్యలు ఏవనేది ఈ రోజు వరకు కూడా మీకు ఏమన్నా చర్యలు కనబడుతున్నాయి అసలు ఎవరైనా కానీ? ఈ రోజు వరకు కూడా ఏదో 18వ తారీఖు నాడు చంద్రబాబు మాట్లాడేశాడు, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగితే ఇప్పుడు సిట్ అని చెప్పనేసి దాని మీద ఎంక్వైరీ అని చెప్పని ఏదో కంటి తుడుపుగా మాట్లాడే విధంగా ఈరోజు సిట్ అని చెప్పని పైన కొండ మీద అడావుడి చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. మీ దగ్గర ఆధారాలతో సహా గనక ఇది తప్పు జరిగింది అని చెప్పని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన వ్యక్తి సిట్లో ఎంక్వైరీ ఏంటి అసలుకి? ఈ పార్టీకి చర్యలు తీసుకోవద్దా? ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళ మీద అధికారులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ గీ సంస్థ ద్వారా కావచ్చు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? 2 నెలల తర్వాత వెళ్ళి ఊరికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా? ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ కంపెనీని? ఆ కంపెనీ తప్పు చేసింది అని చెప్పని మీ దగ్గర ఆధారాలతో తేలినప్పుడు ఎందుకు మీరు దాని మీద చర్యలు తీసుకోలేదు ఆ కంపెనీ మీద? ఎందుకంటే ఈ కంపెనీ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పుతున్నది ఎన్డీడీబీ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ వచ్చిందని చెప్పారో మీరు, ఆ కంపెనీ ఫస్ట్ లారీ రావడమే జూన్ 12వ తారీఖు నాడు. మీరు జూన్ 4న మీరు విజయం సాధిస్తే జూన్ 12న మొట్టమొదటి లారీ వచ్చింది. అది వాస్తవమే కదా? జూన్ 12న, జూన్ 21న, జూన్ 25న, జూలై 4న ఈ లారీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ లారీల్లో మీకు అనుమానం ఉన్నప్పుడు ఎందుకు వాటిని ఎలా చేసి? మీకు ఆల్రెడీ టీటీడీకి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కటి ఎవరైనా కానీ, ఏ కాంట్రాక్టర్ అయినా కానీ, ఏ టెండర్ అయినా కానీ అవన్నీ కూడా మీ ల్యాబ్లో పరీక్షించాకే కదా లోపలికి వెళ్ళేదాటికి.